హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి బీరకాయ పాలు పోసి కర్రీ వండిన చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఈ టేస్టీ అయిన ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. 3 ఆనియన్స్, 4 బీరకాయలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని తీసుకున్నా. అలాగే బీరకాయ నుంచి పొట్టు తీసుకోవాలి. పొట్టు అంటే తొక్కలు అన్నమాట. ఈ తొక్కలని పాడేయవలసిన అవసరం లేదు. దీన్ని మనము పచ్చడి చేసుకుందాము, రేపు చేసుకుందాము, లేదంటే ఇంకొక రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక కర్రీకి అయితే అది అవుతుందన్నమాట. ఇప్పుడు నేనైతే ఆనియన్స్, ఇంకా బీరకాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నా. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పుని తీసుకున్నా. నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఇంకా పోపు దినుసులు, కరివేపాకుని వేసి వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 స్పూను అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. మరి స్పూన్ ఫుల్ కాకుండా 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. నేను చిన్న స్పూనే కదా, అందుకనే 1 వేసుకున్నాను. దీన్ని ఇలా వేసుకుని ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ని బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ. చూడండి, ఇలా ఈ 2 కలిపి ఇలా వేయించడం వల్ల 2 ఈక్వల్గా వేగుతాయి. అటు అల్లం పేస్ట్ కూడా వేగిపోతుంది, ఇటు ఆనియన్స్ కూడా మాడిపోకుండా బాగా ఈక్వల్గా వేగుతాయి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా బీరకాయ ముక్కలను వేసేసుకుని ఈ బీరకాయలోని వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వాటర్ పోయవలసిన అవసరం లేదు. బీరకాయలోనే వాటర్ ఉంటుంది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు మంచి బీరకాయలని చెక్ చేసుకుని తెచ్చుకోవాలి. ఎందుకంటే మరీ ఆరిపోయినవి అయితే కర్రీ బాగోదు. మరీ ముదిరిపోయిన బీరకాయలు, ఇంకా మరి లేత బీరకాయలు కూడా కాకుండా మీడియంలో ఉన్న బీరకాయలని చూసి చెక్ చేసుకుని తెచ్చుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్ తెచ్చుకుంటే. అంతేకాకుండా మనకి కాయకూరలు అన్నిటిలోకి మనకి బీరకాయ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బీరకాయని పొట్టు కూడా మనం పచ్చడికి ఉపయోగించుకోవచ్చు. ఈ బీరపొట్టుని పాడేయవలసిన అవసరం లేదు. ఈ బీరపొట్టుతో చాలా టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అవుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇటు పచ్చిమిర్చితోటి కూడా చేయొచ్చు, అలాగే ఎండుమిర్చితో కూడా 2 రకాలుగా పచ్చడి అయితే చేసుకోవచ్చు. కొన్ని చోట్ల తక్కువ అని కూడా అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడైతే నేను 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్టు, 1 స్పూను నేను దీంట్లోకి నువ్వులు వేపించి పొడి చేసుకున్న పొడి, కొద్దిగా గరం మసాలా, చిటికెడు పసుపు అయితే వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇలా 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. మన మామూలు గిన్నెలో అయితే మూత పెట్టి మళ్ళీ మూత తీసుకుని వేపించుకోవచ్చు. మనం కుక్కర్ గిన్నె కాబట్టి మళ్ళీ దాన్ని మూత పెట్టి దాన్ని విజిల్ అంతా ఆవిరంతా పోయే వరకు అదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకు. అందుకనే నాకు ఈజీగా ఉన్నట్టు నేను చేస్తున్నా. మీకు ఎలా వీలుంటే అలా చేయండి. ఇప్పుడు నేనైతే ఇలా బాగా కలిపేసుకుంటున్నా. చూడండి, ఇంకా బీరకాయలో వాటర్ శాతము ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనము చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేసినా కానీ ఉండిపోతుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత మరి ఇప్పుడు అసలైనది మిల్క్. ఈ మిల్క్ని కొద్దిగా 1/4 కప్పు అంతా మిల్క్ వేసుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు. అలానే మూత పెట్టేసుకుని ఇప్పుడు 2 విజిల్ వచ్చిన తర్వాత బీరకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయిన తర్వాత మనము మూత తీసి చూస్తే ఇలా వేడి బీరకాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది. నాకెందుకంటే మార్నింగ్ ఒక్కొక్కసారి మాకు ఇంట్లో కరెంట్ ఉండదు. ఇప్పుడు కరెంట్ తీసేశారు, అందుకనే కొంచెం చీకటిగా కనిపిస్తుంది మీకు. ఈ కర్రీ చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం వైట్ ఉంటుంది. ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.